నెల్లూరు జిల్లాలో విద్యార్థిని ఇష్టం వచ్చినట్లుగా ఉపాధ్యాయుడు కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉదయగిరిలోని ప్రతిభ నవోదయ కోచింగ్ సెంటర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థి పేరెంట్స్ కు సమాచారం అందించారు. నెల్లూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన. దానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఆ రకంగా ఒక పిల్లాడిని కొట్టడానికి అసలు కారణాలు ఏంటి? ఆ కోచింగ్ సెంటర్ టీచర్ పై ఇటు కేసు నమోదైందా? అసలు అప్డేట్స్ ఏంటి? ఉదయగిరిలో విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క ప్రతిభ నవోదయ కోచింగ్ సెంటర్ లో 5th క్లాస్ చదువుతున్నటువంటి కలిగిరిలో ఓ ప్రైవేట్ స్కూల్లో 5th క్లాస్ చదువుతున్నాడు. అయితే ఈ యొక్క నవోదయకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ లో గత 4 నెలల క్రితం చేరటం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఓ ఉపాధ్యాయుడు ఆ యొక్క విద్యార్థి పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆ విద్యార్థికి కాలుకి బలమైన గాయం అవడం జరిగింది. అయితే దాంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులకి అక్కడే ఆ నవోదయ కోచింగ్ సెంటర్ లోనే ఉంటున్నటువంటి నేపథ్యంలో నొప్పి ఎక్కువగా ఉండడంతో అప్పుడు ఆలస్యంగా తల్లిదండ్రులకి తెలియపరచడం జరిగింది. వెంటనే తల్లిదండ్రులు కూడా అక్కడికి వెళ్లి సిబ్బంది పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పిల్లవాడిని ఏ విధంగా కొట్టాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఏదైనా ఉంటే మాకు చెప్పవచ్చు కదా అని చెప్పి కూడా వారు ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే విద్యార్థి బాధ తట్టుకోలేక వారి తల్లిదండ్రులు చెప్పడంతో ఈ యొక్క విషయం అంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చి విషయం బయటకు రావడం జరిగింది. అయితే ఆ యొక్క అతని పైన కూడా ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు కొరతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ గాయాలతో బాధపడినటువంటి విద్యార్థిని ఈ తల్లిదండ్రులు కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి హాస్టల్ నుంచి కూడా ఇంటికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఆ చదువు కోసం పంపితే ఇలా ఆ ఉపాధ్యాయుడు కొట్టడం ఏంటని చెప్పి కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి వైనం ఉంటుంది. ఇటు ఆ యొక్క కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి వారితో కూడా మాట్లాడడం జరిగింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ఇటు మందలించారని చెప్పి కూడా ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకైతే కేసు అయితే నమోదు కాలేదు. తల్లిదండ్రులు కేసు ఫిర్యాదు చేస్తే మేము కేసు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేంద్ర.